సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చిన్న నెమలిలో విషాదం చోటు చేసుకుంది. పంట చేనుకు నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్లిన రైతు పాము కాటుకు బలయ్యాడు. ఎస్ఆర్ఎస్పీ కాలువ కింద ఉన్న పొలాలకు నీళ్లు అందకపోవడంతో చేను ఎండిపోతుందని రాత్రి 3 ఫేజ్ కరెంటు కోసం రైతు పొలానికి వెళ్లాడు. బోరు నీళ్లతో నీరు పారించేందుకు పొలానికి వెళ్లిన లింగయ్య తెల్లవారినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. పాము కాటుతో లింగయ్య చనిపోయి ఉండడాన్ని చూసి బోరున విలపించారు. లింగయ్య చావుకు కాంగ్రెస్ సర్కారే కారణమని, పగలు కరెంటుంటే రాత్రి పొలానికి వెళ్లే అవసరమే లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మేము ఎవరి దారిలో పంచుకున్నాం, కానీ మా నాన్న నీళ్ళు చూసుకుంటుడు. ఇంతకుముందు బాగానే చూసుకునేది. అప్పుడు చిలకాడికి పోకపోయేది, కాలువలు వచ్చేది, నీళ్ళు ఉండేది. ఇప్పుడు నీళ్లు రాక ఆ బావిలో నీళ్ళు ఎండిపోవడం వల్ల మా నాన్న నైట్ టైంలో ఒక 15-20 రోజుల నుంచి పోతుండు, చిలకాడికి పోతుండు, నీళ్లు పెట్టి వస్తుండు. మేము హైదరాబాద్లో ఉన్నాం. మా నాయన 3 గంటల టైంలో పోయిండు, నైట్ 8 గంటలకు పోయిండు. అది ఆ నైట్ ఏ టైంలో గడిచింది తెలియదు మాకు. మేమైతే చూడలే, కానీ తెల్లారి గట్ల మా చిలక పక్కన ఉన్న వాళ్ళు చూసి ఈ విషయం మాకు తెలియజేసారు. వాళ్ళు తీసుకొని వచ్చేసేసరికి టైం దాటితే అప్పటికే హాస్పిటల్కి తీసుకుపోయేసరికి ఆ టైం అయిపోయింది. డాక్టర్ చెప్పారు, హాస్పిటల్కి చనిపోయి తీసుకొని వచ్చేసాను. ఇంకా మా తమ్ముడు ఆడనే అందుబాటులో ఉన్నాడు, నేను కూడా అందుబాటులో అందుకుని జరిగింది సార్. ఆ కరెంటు గురించి పోయి ఇంత పని అయిపోయింది సార్. మాకేదంటే